గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పురాలోని రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజ్ పొంగిపొర్లుతోంది. రోడ్డుపై మురుగునీరు పారుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఫైర్ అవుతున్నారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని అంటున్నారు. డ్రైనేజ్ నీరు రోడ్లపైకి రావడంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇటు పిల్లలు ఆడుకోలేని పరిస్థితి, వాటర్లో మొత్తం ఇట్లా నడుస్తున్నారు. అసలు సమ్మర్ వచ్చింది, చుట్టాలు వచ్చి ఏంటి మీ ఇంటి ముందు ఇలా ఉంది అనేది హేళన చేసి మాట్లాడుతున్నారు. అందరికీ ఫీవర్స్, అది హాస్పిటల్కి పెట్టుకుంటున్నాం సార్. మొత్తం ఉన్న మాదంతా దానికే అయిపోతుంది. అలా సెంట్రల్ పైపు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది సార్. చిన్న కాలనీ మాది, స్ట్రేట్ వెళ్ళి రైట్ తిరిగితే అయిపోతుంది. మరి అక్కడ ఏవో వెంచర్లు అని అవి అడ్డొస్తున్నాయి, అందువల్లే మీకు కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని ఏవో బిల్డర్స్ అది ఇది అని అంటున్నారు. అవన్నీ మాకు తెలియదు సార్. మేము చిన్న కాలనీ మాది, రాఘవేంద్ర కాలనీ. మా పరిస్థితిని అర్థం చేసుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసము మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. ఇంత అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ డ్రైనేజ్ చాలా సమస్య అలాగే ఉంటుంది. మంత్లీ ట్వైస్ ఫీవర్స్ వల్ల మేము హాస్పిటలైజేషన్ అయ్యే ఉంటున్నాము. ఈ మాకు వచ్చే సగం జీతాలకి సగం గవర్నమెంట్ తిన్నా కూడా సగం ఈ హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. ఇంకా మేము సేవింగ్స్ ఎన్నర్ చేసుకునేది ఈ డ్రైనేజ్కే పెట్టాల్సి వస్తుంది. మా హెల్త్ ఇష్యూస్కి మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా